ఓకే. సో, మన క్వెషన్ ఏంటంటే, మన దాని టాపిక్ ఏంటంటే, మనం ఇప్పుడు దాని కోవిడ్ కేసెస్ తో ఎఫెక్ట్ అయిన అన్ని డిస్ట్రిక్ట్స్‌ని వాటి లిస్ట్ తీసుకొని, వాటిలో ఆ ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, ప్లస్ ఎన్ని డెత్స్ ఉన్నాయి అనేది మనం సెపరేట్ చేస్తున్నామనమాట. సో, సో అన్నీ సెపరేట్ చేసి, వాటిని ఒక లిస్ట్ లాగా మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అయితే సో, ఇందులో మనం అప్లై చేస్తున్న డేటా స్ట్రక్చర్ టెక్నిక్ ఏంటంటే, అరే లిస్ట్ యూజ్ చేస్తున్నాం. టు రిప్రజెంట్ ఆల్ దీస్ డేటా. ఓకే. సో, బేసికల్లీ వెన్ వి ఆర్ రిప్రజెంటింగ్ దిస్ అరే లిస్ట్, we can print our data in two methods. One is by using comparator, and another one is by using comparable. Okay. So our first task is to store each and every data in an object. See, మనకేంటంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి మన నేమ్, యాక్టివ్ కేసెస్, డెత్స్. సో ఇవి మనం స్టోర్ చేయాలి. ఒక మనం స్టోర్ చేయాల్సిన డేటా ఇది. సో ఫస్ట్ వాటిని వేరియబుల్స్ క్రియేట్ చేసేసుకుందాం. నేమ్, యాక్టివ్ కేసెస్, డెత్స్. ఓకే. సో దట్ మనం ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క వాల్యూస్ని ఇనీషియలైజ్ చేయడానికి ఒక కన్స్ట్రక్టర్ వాడదాం. సో కన్స్ట్రక్టర్లో స్ట్రింగ్ మన డిస్ట్రిక్ట్ నేమ్, నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ ఇన్ ఇట్, అండ్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఇట్. సో ఆర్గ్యుమెంట్గా పాస్ చేసి వాటిని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం బై యూజింగ్ దిస్. సో ఇప్పుడు మనం ఏవైతే వేరియబుల్స్ క్రియేట్ చేసామో వాటికి ఒక గెటర్స్ అండ్ సెటర్స్ వాడాలి. యాక్చువల్గా అయితే వితౌట్ గెటర్స్ సెటర్స్ మెథడ్స్ కూడా ఉంటాయి. బట్ గెటర్స్ అండ్ సెటర్స్ మాక్సిమం గెటర్స్ అండ్ సెటర్స్ యూజ్ చేయాలి. ఓకే. సో అరే లిస్ట్ లో మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఒక స్ట్రింగ్ టు స్ట్రింగ్ మెథడ్ రాద్దాం. సో దట్ we will get an idea to in what way we have to get our output. సో మన లిస్ట్ అనేది ఏ వేలో మనకు ప్రింట్ అవ్వాలనేది. సో ఓకే, డన్. ఇక్కడ వరకు ఏదైతే కోడ్ మనం రాసుకుంటున్నామో అదంతా బేసిక్. సో ఇదంతా ఏం చెప్తుందంటే, ప్రతి విలేజ్ డీటెయిల్స్ డీటెయిల్స్ ప్రతి విలేజ్ది మనం లిస్ట్ లో యాడ్ చేయాలి. అండ్ ఆల్సో వాటిని ఏ ఫార్మాట్ లో యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ వరకు ఆర్గనైజ్ చేస్తున్నాం. ఓకే. నౌ ఇక్కడ ఇప్పుడు వీటిని మనం ఒక అరే లిస్ట్ లో ఏమంటే యాడ్ చేసుకుందాం. ఓకే. సో బేసికలీ ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ ఏంటి? డిస్ట్రిక్ట్ క్లాస్. ఓకే. ఈ డిస్ట్రిక్ట్ క్లాస్ అనే దాంతో ఒక అరే లిస్ట్ ని క్రియేట్ చేసుకుందాం. దిస్ ఈస్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ అన్ అరే లిస్ట్. ఓకే. ఇది ఇప్పుడు దీనిలో మనం ఇంటీజర్ అని కూడా రాసుకోవచ్చు. ఇంటీజర్. సో మన ఇంటీజర్ అని రాయడం వల్ల ఈ అరే లిస్ట్ అనేది అన్ని ఇంటీజర్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. మనం స్ట్రింగ్ అని రాయడం వల్ల ఈ అరే లిస్ట్ అనేది అన్ని స్ట్రింగ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్ అని రాయడం వల్ల మనం డిస్ట్రిక్ట్స్ లో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మన ఇందాక క్రియేట్ చేసినట్టు నేమ్, నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్, నెంబర్ ఆఫ్ డెత్స్. సో వీటన్నిటిని ఒక అరే లిస్ట్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. సో అందుకనే మనం దీన్ని డిస్ట్రిక్ట్ అని రాసుకుంటున్నాం. సారీ, డిస్ట్రిక్ట్స్. ఓకే. సో ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది ఒక అరే లిస్ట్ నేమ్ గా తీసుకొని దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, నథింగ్ బట్ ARR. ఓకే. ఇప్పుడు సేమ్. సో మన ఈ డిస్ట్రిక్ట్స్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, D1. సో దట్ మనం ఇప్పుడు ఆ D1 లోపల D1 కి ఈ ఫస్ట్ విలేజ్ ఏదైతే మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో వాటి వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. ఓకే. సో నేను ఫస్ట్ విలేజ్ ని గుంటూరు అని తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్. ఇక్కడ ఏంటంటే మనం స్టోర్ చేసేది, మనం కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు, ఎప్పుడైనా సరే ఒక కన్స్ట్రక్టర్, మనం ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలన్నా అది న్యూతో అసోసియేట్ అయి ఉండాలి. ఓకే. సో మనము ఈ ఏదైతే క్లాస్ లో డిస్ట్రిక్ట్ కన్స్ట్రక్టర్ ఉందో
దాన్ని అందులోకి కాల్ చేసి మనం ఇవ్వాలనుకున్న వాల్యూస్‌ని ఈ ఆర్గ్యుమెంట్స్‌లో పాస్ చేసి వాటిని మనము ఈ వేరియబుల్స్‌కి ఇదేంటి అసైన్ చేస్తున్నాం. నథింగ్ బట్ మనం ఇవ్వాలనుకున్న వాల్యూస్‌ని దానికి అసైన్ చేయడం అంటే ఉన్న వేరియబుల్స్‌ని ఇనీషియలైజ్ చేయడం అన్నమాట. ఓకే. నౌ సీ దాన్ని మనం కాల్ చేయాలంటే ఏ కన్‌స్ట్రక్టర్‌నైనా ఏమన్నా ఇదేంటి దానికి న్యూ అనేది అసోసియేట్ అయి ఉండాలి. అండ్ ఆల్సో ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, లాంగ్వేజ్ అండ్ దీనిలో న్యూ అని రాసాం కదా! దీనికి ఇప్పుడు ఆబ్జెక్ట్. ఈ ఏదైతే మనం కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేస్తున్నామో దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నథింగ్ బట్ దాన్ని ఒక D1 అని తీసుకుందాం అనుకోండి. ఓకే. దట్ D1 రిప్రజెంట్స్ విచ్ క్లాస్ ఆబ్జెక్ట్? అది డిస్ట్రిక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అది. ఓకే. సి. సి నౌ. ఇప్పుడు ఓన్లీ ఇదొక్కటే కన్సిడర్ చేసుకుంటే మన ఫస్ట్ విలేజ్ క్రియేట్ అయిపోయింది. మన ఫస్ట్ డిస్ట్రిక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. విత్ ఇట్స్ నేమ్ అండ్ యాక్టివ్ కేసెస్ డెత్స్ ఇన్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఏదంటే మనం ఏదంటే డిస్ట్రిక్ట్ 2. సో, అలానే చిత్తూరు తీసుకున్నాను. లైక్ డిస్ట్రిక్ట్ 3, డిస్ట్రిక్ట్ 4, డిస్ట్రిక్ట్ 5, డిస్ట్రిక్ట్ 6. సో, 6 డిస్ట్రిక్ట్స్‌ని తీసుకున్నాము. ఇక్కడి వరకు మనం ఏం చేసామంటే ఏ వాల్యూని స్టోర్ చేయలేదు. ఈ డిఫరెంట్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, ఈ క్లాస్‌కి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, వాటికి మనం వాల్యూస్ అసైన్ చేసాం అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను దీన్ని ఇప్పుడు డి1 బదులు డి అని తీసుకొని దీన్నే డి అని తీసుకున్నాం అనుకోండి. మనకు ఆబ్వియస్‌గా తెలిసిందేంటంటే యాక్సెప్ట్ కాదు. బట్ దీని వాల్యూ వెంటనే మనం మార్చేస్తున్నట్టు అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టు బీ టు అవాయిడ్ లాస్ ఆఫ్ అవర్ ఇన్‌పుట్ వి హావ్ టు స్టోర్ దిస్ డేటా ఇన్ అన్ అర్రే లిస్ట్. సో, అర్రే లిస్ట్‌లో మనం డేటాని యాడ్ చేయాలంటే మనకు ఉన్న మెథడ్ ఏంటి? ఏఆర్ఆర్ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ మనం వాడే మెథడ్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్. ఇక్కడ మనం ఇయ్యాలనుకున్న ఇన్‌పుట్. ఫర్ సపోజ్ ఇంటీజర్ అంటే ఇంటీజర్ ఆర్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఆబ్జెక్ట్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాం. నాట్ అన్ ఇంటీజర్, నాట్ ఎ స్ట్రింగ్. ఓకే. ఆబ్జెక్ట్ ఏంటి? నథింగ్ బట్ D1. ఇక్కడ క్రియేట్ చేసామని చూడండి. సో, ఈ D1కి ఈ డిస్ట్రిక్ట్ 1 ఏదైతే ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఆ D1ని ఇప్పుడు మన ఆ మెమరీని లాస్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని ఇందులోకి స్టోర్ చేస్తున్నాను. ఏఆర్ఆర్ డాట్ యాడ్. సో, నేను ఇప్పుడు అర్రే లిస్ట్‌లోకి ఒక్కొక్క డేటాని ఇన్‌పుట్ చేస్తూ ఉన్నానన్నమాట. సో, లైక్ ఐ హావ్ యాడెడ్ ఫస్ట్ D1, నెక్స్ట్ D2, నెక్స్ట్ D3, నెక్స్ట్ D4, నెక్స్ట్ D5, నెక్స్ట్ D6. Like we have an order like obj dot add of x. Okay. See, ఇక్కడ వరకు మనం ఈ అర్రే లిస్ట్‌ని మొత్తాన్ని యాడ్ చేసేసాం. ఓకే. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సీ ఫర్గెట్ అబౌట్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇదంతా మర్చిపోతే వాట్ ఈస్ దిస్? సారీ. Simple district, I think so. I have 1 minute. Package name is done. సో ఇక్కడ వరకు ఓకే. మనం ఇక్కడ ఆల్రెడీ మన ఒక వాల్యూస్‌ని ఇన్‌పుట్ చేసాము. లెట్ us comment this method. దీంతో అప్పుడే సంబంధం లేదు మనకి. నౌ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కంపారబుల్ సారీ. రైట్. సో, మనం ఇక్కడ వరకు అయిపోయింది గదా! వీటిని ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలంటే వి హావ్ టు యూజ్ అన్ ఫర్ ఈచ్ లూప్. ఓకే. ఈ ఫర్ ఈచ్‌లో ఇది ఇటరేట్ అవుతుందన్నమాట. ప్రతి ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం ఏ క్లాస్‌ది? డిస్ట్రిక్ట్స్‌ది. ఓకే. డిస్ట్రిక్ట్స్‌కి మనం మరో టెంపరరీ వేరియబుల్‌ని ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో, ఆ ఆబ్జెక్ట్ మన ఈ అర్రే లిస్ట్‌కి ఆబ్జెక్ట్ ఏంటి? ఏఆర్ఆర్. యాస్ వి హావ్ సీన్ ఫస్ట్. ఓకే. ఇందులో
ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌ని ఇది ఇటరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌ని రీడ్ చేస్తూ ఉంటది. సో, అది పాస్ అవుతూ ఉంటది. 1 బై 1, 1 బై 1, 1 బై 1. ఓకే. అది ఎప్పటి వరకు ఆ అరే లిస్ట్‌లో ఆ డిస్ట్రిక్ట్స్ యొక్క ఆబ్జెక్ట్స్ రిమైన్ అయి ఉన్నంత వరకు ఆ ఫర్ లూప్ అనేది అరే లిస్ట్ యొక్క ఇనీషియల్‌గా స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఏవైతే ఆబ్జెక్ట్స్ దేనికి సంబంధించినవి డిస్ట్రిక్ట్స్‌కి ఉన్నాయో అది రీడ్ చేసుకుంటూ 1 బై 1, 1 బై 1 వెళ్తూ ఉంటుంది. టిల్ ది ఎండ్. ఓకే. నౌ ఈ టిల్ ది ఎండ్ ఇటరేట్ అవుతూ మనం ఏదైతే మన ఆబ్జెక్ట్ మనకి ప్రింట్ చేయాలనుకుంటున్నామో, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దేనిది డిస్ట్రిక్ట్స్. ఈ డీటెయిల్స్ అన్నీ దేనిలో స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో, వాటిలో ఉన్న డీటెయిల్స్‌ని నువ్వు ప్రింట్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్‌ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో దట్ బై యూజింగ్ system.out.println it will be indirectly printing the last two string method which you have been written in this class. ఓకే. ఈ టూ స్ట్రింగ్ మెథడ్ ఏదైతే రాసావో దాన్ని ఈ ఏదైతే డి ఉందో ఇది ప్రింట్ చేయడం వల్ల ఈ డి అనేది ఆ మెథడ్ ని హోల్డ్ చేస్తూ ఉంటది. ఒక్కసారిగా ఆ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, నువ్వు ఏదైతే స్ట్రింగ్ అనేది ఒక ఫార్మాట్ లో ఇచ్చుంటావు చూడు, ఆ ఫార్మాట్ లో ఏదైతే డి ఉంటుందో అది మన డేటాని మనం ఏదైతే డేటాని ఇచ్చామో ఆ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి ఆ టూ స్ట్రింగ్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తున్నాం. ఇట్స్ అ మెయిన్ వన్. నేను ఈ క్లాస్ ని మెయిన్ వన్ అని తీసుకున్నాను. సి ఇక్కడ మనం ఇచ్చిన ఆర్డర్ లోనే ప్రింట్ అయింది. లైక్ గుంటూరు ఏదండి మనం ఇక్కడ స్ట్రింగ్ లో ఏదండి ప్రింట్ అవ్వాలనుకున్న ఫార్మాట్ ఏంటి? నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు దాని స్పెసిఫిక్ నేమ్, then number of active cases is equals to number of active cases and number of deaths. ఓకే. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఫార్మాట్ లో ప్రింట్ అయింది. గుంటూరు ఫస్ట్, చిత్తూరు, అనంతపూర్, కాకినాడ, కడప, నెల్లూరు. ఓకే. అంటే ఇదేంటంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో లాస్ట్ లో యాడ్ అవుతూ ఉంటుంది. ఏదైతే అరేస్ లిస్ట్ ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు సెకండ్ ఫస్ట్ ఒక ఇన్పుట్ ఇచ్చేసాం, అయిపోయింది, అది యాడ్ అయిపోయింది. సెకండ్ ఇంకో ఇన్పుట్ ఇచ్చాం, లైక్ మనకి ఎలా అంటే క్యూ లాగా. ఓకే. క్యూ అనేది ఏంటంటే ఫస్ట్ లో యాడ్ అవ్వదు, లాస్ట్ లో యాడ్ అవుతుంది ఏదైనా సరే. సో ఇట్ విల్ బి యాడెడ్ అట్ లాస్ట్ ఏదైతే అరే లిస్ట్ కి. ఓకే. నో సి ఇక్కడ వరకు మనకి ఒక ఐడియా వచ్చేసింది. వీ హావ్ గాట్ అన్ ఐడియా టు హౌ టు యాడ్ ది ఆబ్జెక్ట్స్ మనం ఇప్పుడు యాడ్ చేసింది ఇంటీజర్స్ కాదు, స్ట్రింగ్ వాల్యూస్ కాదు, మనం యాడ్ చేసింది ఆబ్జెక్ట్స్. సో వీ హ్యావ్ హౌ టు యాడ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ టు ది అరే లిస్ట్. వీ హ్యావ్ గాట్ అన్ ఐడియా. ఓకే. అండ్ ఆల్సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అరే లిస్ట్ కి, ది అరే లిస్ట్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది సైజ్. ఓకే. మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. ఎన్ని దానికి ఇన్పుట్ ఇచ్చినా సరే అది ఇంకా పెంచుకుంటూనే పోతుంది దాని మెమరీ. ఓకే. నౌ డన్. నౌ ఇప్పుడు మనం ఇందాక అన్నట్టు ఈ రిప్రజెంటేషన్ మనం ఇచ్చినట్టు అయింది. సో నౌ ఇదంతా మనకు ఒక సార్టెడ్ ఆర్డర్ లో రావాలనుకోండి. ఓకే. ఆ సార్టెడ్ ఆర్డర్ లో రావాలంటే మనం ఫస్ట్ లో డిస్కస్ చేసినట్టు దానికి రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి కంపారిటర్ అండ్ ఇంకోటి కంపారబుల్. ఓకే. ఈ కంపారిటర్ అండ్ కంపారబుల్ ఈ రెండు మెథడ్ యూజ్ చేసి మనం దీన్ని సార్ట్ చేయొచ్చు. ఓకే. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ బి లుకింగ్ ఇంటూ కంపారబుల్. ఈ కంపారబుల్ మెథడ్ ఏంటి? ఈ కంపారబుల్ మెథడ్ ఏంటంటే నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్స్ మనకి క్రియేట్ చేసావో వాటిలో ఏదైనా ఒక వాల్యూ, లైక్ ఫర్ సపోజ్ వీ హ్యావ్ ద నేమ్, నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్, నెంబర్ ఆఫ్ డెత్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మన ఏదైతే లిస్ట్ ఉందో దాన్ని ఓన్లీ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ తో సార్ట్ చేయాలనుకున్నాం అనుకో, ఇది యూజ్ చేయొచ్చు. లైక్ లేదా నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ తో నేను సార్ట్ చేయను, నెంబర్ ఆఫ్ డెత్ కేసెస్ తో సార్ట్ చేస్తాను అని అంటే నెంబర్ ఆఫ్ డెత్ కేసెస్ తోనే సార్ట్ చేయొచ్చు. అంత లేదు నేను నెంబర్ ఆఫ్ నేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ చేస్తాను అంటే నేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే సార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ కంపారబుల్ మెథడ్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనేది చూద్దాం. ఈ కంపారబుల్ మెథడ్ ని మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏదైతే మన ఆబ్జెక్ట్ క్లాస్ ఉందో, ఇక్కడ ఏదైతే డిస్ట్రిక్ట్స్ క్లాస్ ఉందో, ఇట్ షుడ్ ఇంప్లిమెంట్ కంపారబుల్. ఓకే. ఇట్ షుడ్ ఇంప్లిమెంట్ కంపారబుల్.
సో దట్ ఇది దాన్ని కంపారబుల్ ఇంప్లిమెంట్ చేయడం వల్లనే మనం సో దట్ ఆ క్లాస్ కి ఇదంటే ఏదైతే కంపారబుల్ ఆపరేషన్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయో అవి వస్తాయి అనమాట ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల. ఓకే, నౌ ఓకే రైట్ రైట్ ఓకే. ఇప్పుడు కంపారబుల్ ని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇది కంపేర్ చేయాలంటే మనం ఇదంటే ఏదో ఒక ఆర్డర్ ఉండాలి. అంటే మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఐదర్ నేమా లేదా దాంట్లో నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెసా, నంబర్ ఆఫ్ డెత్స్ కేసెసా అనేది. ఓకే, ఇప్పుడు మనం ఇదంటే దేంతో నేనేమో నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ తో నేను సార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సి ఓకే. సో మనం ఇప్పుడు ఈ కంపారబుల్ ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కంపారబుల్ మెథడ్ వాడినప్పుడు మనం ఏదంటే ఒక ఇంప్లిమెంటేషన్ ఏదంటే మెథడ్ రాయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కంపేర్ టు మెథడ్. సో ఈ కంపేర్ టు మెథడ్ రాస్తేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది. నౌ ఇప్పుడు ఈ కంపారిటర్ మెథడ్ ఇదండి కంపేర్ టు మెథడ్ లో ఏముందో చూద్దాం. ఇట్ టేక్స్ అన్ ఆర్గ్యుమెంట్ యాజ్ ది నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏదైతే మనం డిస్ట్రిక్ట్ యొక్క యాక్టివ్ కేసెస్ ఇస్తున్నామో దాన్ని మన ఆల్రెడీ ఏ డిస్ట్రిక్ట్ తో కంపేర్ చేయాలనుకుంటున్నామో అంటే మనం బిఫోరే డిఫైన్ చేసుకున్నాము. ఓకే, సో అండ్ సో నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నేను గుంటూరు ఇచ్చాననుకో, నేను ఈ యొక్క డిస్ట్రిక్ట్ తో నేను కంపేర్ చేయాలనుకుంటున్నాను. లైక్ నేను కాకినాడతో కంపేర్ చేయాలనుకుంటున్నాను అని అనుకున్నాను అనుకో, దాంతో ఇది ఏం చేస్తూ ఉంటుందంటే కంపేర్ చేస్తుంది ఇందులో ఉన్న యాక్టివ్ కేసెస్ ని, అందులో ఉన్న యాక్టివ్ కేసెస్ ని. సో దట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏదైతే డిస్ట్రిక్ట్ యొక్క యాక్టివ్ కేసెస్ ని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా డిస్ట్రిక్ట్ ఆబ్జెక్ట్స్ కి ఉన్న యాక్టివ్ కేసెస్ ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేసుకుంటూ పోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డిస్ట్రిక్ట్ యొక్క యాక్టివ్ కేసెస్ మోర్ అయితే ఇట్ రిటర్న్స్ 1. ఒకవేళ అది లెస్ అయితే ఇట్ రిటర్న్స్ నెగిటివ్ వాల్యూ. ఒకవేళ బోత్ ఆర్ ఈక్వల్ ఇట్ రిటర్న్స్ 0. ఓకే, రిటర్న్స్ 0. సో ఈ మెథడ్ ఏదైతే ఈ మెథడ్ ఉందో దాన్ని ఎలా రాసుకున్నామో అర్థమైంది. నౌ మనం మెయిన్ 1 మెథడ్కి వచ్చేద్దాం. ఈ మెయిన్ 1 మెథడ్ లో మనం ఒక లైన్ యాడ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్స్ డాట్ సార్ట్. సి ఇప్పుడు ఈ కలెక్షన్స్ డాట్ సార్ట్ అనే దాన్ని మనము బోత్ కంపారబుల్ కి కంపారేటర్ కి రెండింటికి వాడచ్చు. సో మనం ఇప్పుడు ఇందులో ఏంటంటే కలెక్షన్స్ డాట్ సార్ట్ ని కంపారబుల్ కి వాడేటప్పుడు దానిలో పాస్ చేసే ఆర్గ్యుమెంట్ ఒక రకంగా ఉంటాయి. కంపారబుల్ కి వాడేటప్పుడు దానిలో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఒక రకంగా ఉంటాయి. బట్ అండ్ ఆల్సో రెండు ఆర్గ్యుమెంట్స్ ఒకే రకంగా కూడా ఉండేటట్టుగా చేయొచ్చు. బట్ మనం ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ ఒక్క నేమ్ అనేది లేదు మన లిస్ట్ లో, ఒక్క నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ అనేది లేదు, నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది లేదు. 3 డిఫరెంట్ టైప్స్ ఉంది. సో 3 డిఫరెంట్ టైప్స్ లో మనం ఇది సార్ట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ముందే మన మెథడ్ లో రాసేసుకున్నాం హౌ టు సార్ట్ బై యూజింగ్ యాక్టివ్ కేసెస్ తో సార్ట్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకే, యాక్టివ్ కేసెస్ తో సార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ అరే లిస్ట్ కి అర్థం అయిపోతుంది. ఈ కలెక్షన్ డాట్ సార్ట్ ఒక్కసారి రాయంగానే అర్థం అయిపోతుంది. సో ఓకే, వీ హ్యావ్ టు సార్ట్ యూజింగ్ ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ ఓన్లీ అని. సో అప్పుడు మనం దేంతో సార్ట్ చేయాలి అని మళ్ళీ ఇక్కడ రాయక్కర్లా. ఓన్లీ దేన్ని సార్ట్ చేయాలి అని రాస్తే చాలు. దేన్ని సార్ట్ చేయాలనుకుంటున్నాం, మనం ఈ అరే లిస్ట్ ని సార్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాని యొక్క ఆబ్జెక్ట్ ఇందులో పాస్ చేస్తే సరిపోతుంది. ఇట్ విల్ బి సార్టింగ్. సో ఈ మెథడ్ వరకు ఏం చేస్తుందంటే అన్ని ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ఏవైతే మెథడ్ ఇచ్చామో ఆ మెథడ్ ప్రకారంగా సార్ట్ అయిపోతూ ఉంటుంది. సో సార్ట్ అయిపోయి వాటి వాల్యూని బయటకి ఇచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ గుంటూరు చిత్తూరు ఈ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ అన్ని ఆర్డర్ లో లేవు. ఓకే, లైక్ ఇది వచ్చేసి 1,23,000 ఉంది, ఇది వచ్చేసి 78,000 ఉంది, ఇది 86,000 అలా ఉన్నాయి. సో వీటిని మనం ఏం చేస్తున్నాం, ఈ కలెక్షన్ డాట్ సార్ట్ యూజ్ చేసి మనం దీన్ని సార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పాతగా ఇందాక మాట్లాడినట్టు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ని ఇటరేట్ చేస్తూ ఈ మొత్తం డేటాని ప్రింట్ చేద్దాం. ఓకే,
లైక్ నో. బై యూజింగ్ కంపారబుల్ మనం ఈ డేటాని ఇంప్లిమెంట్ చేసాం. బై యూజింగ్ కంపారబుల్, నాట్ యూజింగ్ కంపారిటర్. ఓకే. కంపారబుల్ యూజ్ చేస్తే మన డేటా ఎలా ఉంటుంది? ఈ డేటాని గుర్తుపెట్టుకోండి. గుంటూరు ఇదండి ఫర్ సపోజ్ గుంటూరు ఉంది. సో, మనకేం కావాలి? కాకినాడ అనేది ఫస్ట్‌లో ప్రింట్ కావాలి. కాకినాడ డీటెయిల్స్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత దాంటి లైక్ ఆర్డర్‌లో వెళ్తూ ఉండాలి. కాకినాడ అనేది ఫస్ట్‌లో ప్రింట్ అయ్యి తర్వాత చిత్తూరు, అలా తర్వాత అనంతపూర్ అలా. ఓకే. నౌ ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. సీ. ఓకే. ఇప్పుడు చూడండి. మనం ఏం చేసాం, నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్‌తో దీన్ని సార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇది నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్‌తో సార్ట్ అయింది. అండ్ సార్టింగ్ మెథడ్ అనేది కలెక్షన్ డాట్ సార్ట్ ద్వారా ఇంప్లిమెంట్ అయ్యి, మన డేటా అనేది ఎలా ప్రింట్ అయిందంటే, నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టి ప్రింట్ అయింది. ఓకేనా. ఫస్ట్ కాకినాడ డీటెయిల్స్ ప్రింట్ అయ్యాయి. బికాజ్ దట్ నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ చాలా లో ఉన్నాయి. ఓకే. సో, ఇలా ఆర్డర్‌గా ప్రింట్ చేసుకుంటూ పోయింది. దిస్ ఈస్ బై సో, ఈ మెథడ్ కంపారబుల్ యూజ్ చేసి మనం ఫర్ సపోజ్ ఇప్పుడు నంబర్ ఆఫ్ డెత్స్‌తోనే ఇది సార్ట్ చేయాలి. నేమ్‌తోనే లేదా నేమ్‌తోనే సార్ట్ చేయాలి. ఏదో ఒకటి. యు ఈవెన్ యూ హావ్ థౌసండ్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్ థౌసండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఇట్. ఏదో ఒక్క దాంతో నువ్వు ఇప్పుడు నీ డేటాని సార్ట్ అనుకుంటే ఈ కంపారబుల్ మెథడ్ యూ కెన్ గో విత్ దిస్ కంపారబుల్ మెథడ్. సో, ఇట్ ఈస్ ఈజీ. ఒకవేళ ఇదండి యువర్ పర్స్పెక్టివ్ ఇస్ దట్. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే బై హౌ టు యూజ్ కంపారిటర్. ఓకే. వి హావ్ డన్ విత్ కంపారబుల్. నౌ వి హావ్ టు యూజ్ కంపారిటర్. సీ కంపారిటర్ కంపా ఈ ఇప్పుడు మనం ప్రీవియస్‌గా డిఫైన్ చేసిన డేటా అంతా సేమ్. ఓకే. ప్రీవియస్‌గా డిఫైన్ చేసిన